హాయ్ అండి, నమస్తే. నేను మీ రాజేశ్వరి. వెల్కమ్ టు రాజీ సొమ్లి కిచెన్. ఈరోజు వీడియోలో బిర్యానీ లవర్స్ కోసం రెస్టారెంట్ స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీని టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. నేను చూపించిన ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేశారంటే ఫస్ట్ టైం బిర్యానీ చేసేవాళ్ళు కూడా చాలా సునాయాసంగా ఎన్ని కేజీల బిర్యానీ అయినా సరే ఈజీగా చేసిస్తారు. సో మరి ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్ని ఇప్పటి వరకు చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఓ లైక్ చేయగలరు. మరి లేట్ చేయకుండా ఈ చికెన్ దమ్ బిర్యానీ తయారు చేసుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్లోకి 2 గ్లాసుల దాకా బాస్మతి రైస్ను వేస్తున్నానండి. ఈ బాస్మతి రైస్ అనేది ఒక అర కేజీ వరకు ఉంటాయి. నెక్స్ట్ బియ్యంలోకి వాటర్ వేసుకొని 2-3 సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేసుకున్న బియ్యంలోకి మరల నిండా మునిగే వరకు వాటర్ వేసుకొని ఒక 20 నిమిషాల వరకు నాననివ్వాలి. ఇక్కడ నేను బియ్యంలో వాటర్ వేసే క్లిప్ మిస్ అయిందండి. నెక్స్ట్ బియ్యాన్ని పక్కన పెట్టేసుకొని బ్రౌన్ ఆనియన్స్ తయారు చేసుకోవడానికి ఒక 1/2 కేజీ ఉల్లిపాయలని ఇలా సన్నగా పొడుగా కట్ చేసి ఉంచుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని బాగా కాగుతున్న ఆయిల్లో వేసుకోవాలండి. ఇక్కడ నేను ఒక 100 గ్రాముల దాకా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకున్నానండి. ఇలా హీట్ చేసుకున్న ఆయిల్లో ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత అంతా కలిసేటట్లు ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ని ఈ ఉల్లిపాయ ముక్కల పైన స్ప్రింకిల్ చేసినట్లయితే ఉల్లిపాయ ముక్కలు అనేది తొందరగా ఫ్రై అవుతాయి, అలాగే క్రిస్పీగా కూడా వస్తాయి అన్నమాట. చూడండి, ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి, మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ. అలాగే వదిలేస్తే మనకి ఉల్లిపాయ ముక్కలు అనేది మాడిపోతాయి అన్నమాట. ఇలా ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక జాలిగట్టెలోకి వేసుకోవాలండి. ఇలా మొత్తాన్ని వేసుకున్న తర్వాత ఆయిల్ లేకుండా డ్రైన్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కలు అనేది ఎక్కువ ఫ్రై చేసుకున్నా మనకి బిర్యానీ అనేది టేస్ట్ మారుతుందండి. ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు చికెన్ని మ్యారినేట్ చేసుకోవడానికి శుభ్రపరచుకున్నటువంటి అర కేజీ చికెన్ని మందంగా ఉండే పాత్రలోకి వేసుకోవాలండి. మనకి బిర్యానీ పాట్ అనేది ఇలా వెడల్పుగా దలసరిగా ఉండేటట్లు చూసుకోవాలి. నెక్స్ట్ ఈ చికెన్ ముక్కల్లోకి రుచికి సరిపడా ఉప్పు, చిటికెడంతా కలర్ కోసం పసుపు వేస్తున్నానండి. పసుపు అనేది ఎక్కువ వేయకూడదు. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా కారం వేస్తున్నానండి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా పచ్చిమిర్చి పేస్ట్ని వేస్తున్నాను. నెక్స్ట్ ఇందులోకి ఫ్రెష్గా రుబ్బుకున్నటువంటి 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక అరదబ్బ దాకా నిమ్మకాయ రసాన్ని పిండుకోవాలి. ఆ తర్వాత మనం బ్రౌన్ ఆనియన్స్ని ఫ్రై చేసుకున్నాం కదండి, ఆ ఆయిల్ని ఒక 50 గ్రాముల దాకా వేసుకోవాలండి. నెక్స్ట్ ఇప్పుడు వీటన్నిటిని కూడా చికెన్ ముక్కలకి పట్టేటట్లుగా బాగా పట్టించాలండి. ఇలా పట్టించిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఈ పాత్ర పైన మూత పెట్టి ఒక అరగంట వరకు నాననివ్వాలండి. ఒక అరగంట తర్వాత మూత తీసి చూస్తే మనకి చికెన్ అంతా కూడా బాగా మ్యారినేట్ అయి ఉంటుందండి. ఇది మాత్రం మస్ట్ అండ్ షుడ్గా చేయాలండి. ఇలా చేయడం వల్ల మనం వేసుకున్న ఉప్పు కారం అంతా కూడా చికెన్ ముక్కలకి బాగా పడుతుందన్నమాట. ఒక అరగంట తర్వాత ఈ చికెన్ ముక్కల్లోకి సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగు, పుదీనా తరుగు వేసుకోవాలి. ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి, ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా షాజీరా వేసుకోవాలి. ఆ తర్వాత బిర్యానీ హోల్ గరం మసాలాను వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 1 కప్పు దాకా కమ్మని పెరుగును వేసుకోవాలండి. ఈ పెరుగు అనేది 100 ml ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇందులోకి మనం ఫ్రై చేసుకున్నటువంటి బ్రౌన్ ఆనియన్స్ని ఇలా క్రష్ చేసుకొని వేసుకోవాలండి. ఇలా క్రష్ చేయడం వల్ల మనకి గ్రేవీ అనేది కొంచెం థిక్గా వస్తుందన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ ముక్కలకి పట్టేటట్లు మరొకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, మనం వేసుకున్న మసాలాలన్నీ కూడా ఇలా ముక్కలకి పట్టేటట్లు బాగా పట్టించిన తర్వాత మనం పాత్రకి ఇలా పల్చగా స్ప్రెడ్ చేసినట్లయితే ముక్క అనేది చక్కగా ఉడుకుతుందండి. గ్రేవీ కూడా పచ్చివాసన లేకుండా బాగా ఫ్రై అవుతుందన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు
ఈ పాత్ర పైన మూత పెట్టి పక్కకు పెట్టేసుకొని బిర్యానీలోకి రైస్ తయారు చేసుకుందామండి. దానికోసంగా స్టవ్ ఆన్ చేసి ఒక పెద్ద గిన్నె పెట్టుకొని 3 లీటర్ల వరకు నీళ్లు వేసుకొని నీళ్లు మరిగేటప్పుడు మాత్రమే రుచికి సరిపడ ఉప్పు, బిర్యానీ హోల్ గరం మసాలా వేసుకోవాలండి. ఆ తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ని ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ దాకా ఫ్రెష్గా రుబ్బుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత ఒక అరదబ్బ దాకా నిమ్మకాయ రసాన్ని వేసుకోవాలండి. ఇలా అన్ని వేశాక 5 నిమిషాలు మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద బాగా మరిగించుకోవాలండి. ఇలా మరిగిస్తే బిర్యానీ స్పైసెస్లో ఉండే ఫ్లేవర్స్ అన్నీ కూడా నీళ్ళలోకి చక్కగా దిగుతాయన్నమాట. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత మూత తీసి ఇప్పటి వరకు ఉడికిన మసాలాలన్నీ కూడా బయటికి తీసేయాలండి. ఇవి ఇలాగే ఉండి చేసినా మనం రైస్ తినేటప్పుడు డిస్టర్బెన్స్గా ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఇందులోకి మనం అరగంట వరకు నానబెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ను వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక 2-3 నిమిషాల వరకు బాగా ఉడికించుకోవాలండి. చూడండి, ఇలా చేతితో నొక్కి చూస్తే ఈజీగా తెలిసిపోతుంది అనమాట. జస్ట్ లైట్గా పలుకు తగిలితే సరిపోతుందండి. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఒక జాలి గరిటె తీసుకొని ఈ రైస్ మొత్తాన్ని కూడా గంజి లేకుండా డ్రైన్ చేసేసుకొని మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ పైన లేయర్స్ లాగా ఈ రైస్ని 2 లేయర్స్ వేసుకున్న తర్వాత 3వ లేయర్ రైస్ అనేది ఇంకొక 10% ఉడికించుకోవాలండి. అలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని రైస్ మొత్తాన్ని కూడా ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగు, పుదీనా తరుగుని చల్లుకోండి. ఆ తర్వాత చిటికెడంతా ధనియాల పొడిని కూడా స్ప్రింకిల్ చేసుకోండి. నెక్స్ట్ ఈ రైస్ పైన బ్రౌన్ ఆనియన్స్ని 2-3 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని కూడా వేసుకోండి. నేనైతే ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల దాకా రెడ్ ఫుడ్ కలర్ని వేస్తున్నానండి. మీకు ఇష్టం లేకపోతే హ్యాపీగా స్కిప్ చేయండి. ఫైనల్గా ఈ రైస్ పైన మనం రైస్ ఉడికించుకున్న వాటర్ ఉంటాయి కదండి, ఆ వాటర్ని 2-3 గరిటెల వరకు రైస్ పైన వేసుకోండి. ఇక్కడ నేనైతే టిష్యూ పేపర్తో దమ్ చేస్తున్నానండి. మీరు అరటాకుతో అయినా దమ్ చేసుకోవచ్చు. ఇలా టిష్యూ పేపర్ని సెట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఈ పాత్ర పైన ఒక లిడ్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక పాత దోశ పెనం పెట్టుకొని ఈ దోశ పెనం పైన మనం బిర్యానీ పాట్ని సెట్ చేసుకోవాలి. డైరెక్ట్గా మనం బిర్యానీ పాట్ని గ్యాస్ మీద పెట్టేస్తే తొందరగా మాడిపోతుందండి. ఇలా దోశ పెనం పైన పెట్టేసి 10 నిమిషాలు హై ఫ్లేమ్ మీద ఒక 20 నిమిషాల వరకు లో ఫ్లేమ్ మీద దమ్ చేసుకున్నట్లయితే మనకి బిర్యానీ అనేది చక్కగా పర్ఫెక్ట్గా ఉడుకుతుందండి. చూడండి, బిర్యానీ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి టిష్యూ పేపర్లని తీసినట్లయితే మనకి బిర్యానీ చూడండి ఎంత కలర్ఫుల్గా చక్కగా ఉడికిందో. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఈ రైస్ని డిస్టర్బ్ చేయకుండా ఈ రైస్ పైన లిడ్ పెట్టేసి ఒక 20 నిమిషాల వరకు చల్లారనివ్వాలి. ఒక 20 నిమిషాల తర్వాత మూత తీసి ఈ బిర్యానీని సర్వ్ చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియోలో చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా మనకి రైస్ అనేది ఎంత పొడి పొడిగా ఎంత చక్కగా వచ్చిందో. ఈ బిర్యానీలోకి ఏమైనా నాన్ వెజ్ కర్రీస్తో కానీ రైతాతో కానీ సర్వ్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. మన ఛానల్లో నాన్ వెజ్ కర్రీస్ ఉన్నాయి, అలాగే రైతా రెసిపీ ఉందండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. నేను ఆ వీడియోస్ లింక్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. సో మరి ఫ్రెండ్స్, ఈ చికెన్ బిర్యానీ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఓ లైక్ చేసి మన రాజీ సోమ్లి కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ బిర్యానీ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. వీడియో చూసినందుకు ధన్యవాదాలు.